హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఓవైపు వరదలు, రెండో వైపు కుట్రలు, మూడో వైపున అనేక అంశాలు రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నటువంటి వేళ జేబీఎం భారత్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, అలాగే సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. వరదలు అన్నటువంటిది ఆర్టిఫిషియల్ అన్నటువంటి చర్చ ఒకటి, రెండవది ముంపు అన్నటువంటి విషయాన్ని ముందుగా ప్రకటించలేదు అన్నటువంటి, ఈ రెండింటిని ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు న్యాచురల్ కెలామిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చెప్పిరాదు. వరదలు కావచ్చు, తుఫాన్ కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ఫర్కాస్టింగ్ తోటి, వెదర్ ఫర్కాస్టింగ్ తోటో లేకపోతే మనకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి యాంటిసిపేట్ చేసి నష్టాన్ని పూర్తిగా నివారించలేం, కానీ బట్ నష్టం అనేది తీవ్ర స్థాయిలో ఉండకుండా చేయగలగటం అనేది మన ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. మన ఎఫిషియన్సీ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో బుడమేరు పొంగి మొన్న వచ్చినటువంటి వరదల ఉధృతిని, నేను వరదలు రావటానికి, వరదల ఉధృతి ఇంత దారుణంగా 10 మంది చచ్చిపోవటానికి, లేకపోతే ఇన్ని 1,00,000 కోట్ల, నాకు తెలిసి కొన్ని వేల ఇళ్ళు మొత్తం రోడ్డును పడిపోయినాయి. దాన్ని వరద సహాయకారం ఎంత డ్యామేజ్ ఉంటుందో నాకు ఇప్పటికీ కూడా ఎస్టిమేషన్ ఎవరికి అయ్యే పరిస్థితి కనపడలా. సో ఈ వరద ఉధృతిని తగ్గించకుండా, లేకపోతే వరద యొక్క ప్రవాహాన్ని నిలువరించకుండా కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పాలు పడటానికి ఇప్పటికీ కూడా వారం రోజులైనా ఆ వరద ఉధృతి యొక్క భీతిలో నుంచి బయటపడకుండా కొన్ని ఫ్యామిలీలు, వేల ఫ్యామిలీలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాయి. అంటే దానికి కారణం ఎవరు అనే దాని మీద మాత్రం మనం విశ్లేషణ చేయాలి. ఇప్పుడు నేను వరద రావటాన్ని, ప్రకాశం బ్యారేజ్ పగిలిపోవటాన్ని, బుడమేరు వరద పొంగి కొన్ని వేల ఇళ్ళు మునిగిపోవటాన్ని నేను తప్పు పట్టడంలా, కానీ దీన్ని అడ్రస్ చేయటంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిపోవడానికి కారణాలు ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేయాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. ఎందుకు అంటే, ఒక వరద ఎందుకు వచ్చింది, దానికి చంద్రబాబు నాయుడు కారణం, దీనికి నారా లోకేష్ కారణం, దానికి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కారణం అని మనం నిందలు వేసే కంటే అసలు వరదని అడ్రస్ చేయటంలో రియలిస్టిక్ వ్యూస్ ఏంటి, ప్రభుత్వం ఏం చేయలేదు, ప్రభుత్వం ఏం చేసుంటే బాగుండేది, ఏమి చేసుంటే ఇంత నష్టం నివారించగలిగే వాళ్ళం అనే దాని మీద మనం చర్చ చేయకపోతే రేపొద్దున వరదలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం అప్రమత్తంగా ఎలాగుంటుంది, ప్రభుత్వం ఇంత ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అరికట్టడంలో కొంత ప్రాగ్మెటిక్ వేలో, అప్రోచ్లో వెళ్ళాల్సిందే కదా. సో దీని మీద ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని విమర్శించేయాల్సిందే. చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి హోదాలో ఒక 2 రోజులు మోకాళ్ళలో నీళ్ళలోకి వెళ్ళిపోయాడు కాబట్టి అందరికీ వాటర్ అందేసిందా, అందరికీ భోజనం అందేసిందా, వరద ఎక్కడా కూడా ఎవరికి డ్యామేజ్ చేయలేదా, లేకపోతే ఒక 4 మంత్రులు వెళ్ళిపోయి 4 ఫోటోలు ఇచ్చి ఫోటోలు దిగినంత మాత్రాన అక్కడున్న లక్షల మందికి మంచి జరిగిపోయిందని చెప్పేద్దామా? సో నేను అనేది రియలిస్టిక్ వ్యూలో ఈ వరద ప్రాంతాలను దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అడుగుదాం రండి, నిజంగా ప్రభుత్వం ఎంత బాగా పనిచేసింది, ప్రభుత్వం ఎంత అద్భుతంగా వాళ్ళకి రిహాబిటేషన్లు కల్పించింది అనే దాని మీద ఒక చర్చ చేయమనండి. ఈ చర్చ చేయించటంలో, చర్చను ప్రజల ముందు నుంచి తీసుకొచ్చి మీడియాలో పెట్టడంలో మనలాంటి వాళ్ళ పాత్ర చాలా ఇంపార్టెంట్. నేను అనుకోవటం, నాకున్న ప్రాథమికమైనటువంటి అవగాహన ప్రకారం ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రిస్టోర్ అవ్వాల. ఇప్పటికీ కూడా వరద ప్రాంతాల్లో నుంచి, రోడ్డు మీదలో నుంచి బయటకు వచ్చి కూర్చోవడానికి, బయటకు వచ్చి మాట్లాడటానికి ప్రజలకు అవకాశం లేదు. సో ఈ రోజు వరకు ప్రభుత్వం ఆ రూట్ కార్నర్స్ ఆఫ్ ది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలోకి రీచ్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మనం కలెక్టివ్గా చూస్తే మాత్రం యాజ్ ఎ హోల్ అబ్సల్యూట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్డ్ అని మాత్రం నేను చెప్పగలను. దానికి ఎలా ఫెయిల్డ్ ఏంటి అనేది డిస్కషన్లో రాబోయే డిస్కషన్. చంద్రబాబు గారు స్వయంగా మరుసటి రోజు సాయంత్రానికల్లా అక్కడ కూర్చుని ఈ 7 రోజులు కూడా జనంలో పొద్దున్నుంచి హైడ్రా దగ్గర నుంచి, బుల్డోజర్ల దగ్గర నుంచి వాటిట్లో తిరుగుతూ అడ్రస్ చేసేసి సమస్యనంతా పరిష్కరించి అసలు వరద బాధితులకి సంబంధించినటువంటి కష్టాన్ని నివారించారని మీకు అనిపించట్లేదు సార్? ఇప్పుడు నాకు తెలిసి దీనికి ప్రాపర్ పర్సను సిసోడియా మాట్లాడటానికి, మీరో కాదు కదా. ఒక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఏం మాట్లాడాడో కాసేపు పక్కన పెట్టేద్దాం.
నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఒక లేమ్యాన్గా నేను ఒక ప్రశ్న అడుగుతా. బుడమేరుకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఖమ్మం నుంచి వస్తుంది కదా. ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ దీని ఫ్లో ఎలా అవుతుంది, వాళ్ళు ఎన్ని గేట్లు ఎత్తేసారు, ఎన్ని క్యూసికల్ నీరు వస్తుంది ఆంధ్రప్రదేశ్లోకి, ఈ క్యూసికల్ నీరు హ్యాండిల్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన యంత్రాంగం ప్రాపర్గా ఉందా లేదా, ఒకవేళ ఇది ఎఫ్టీఎల్ లెవెల్కి పొంగితే దీని ఎక్కడికి వాటర్ ఫ్లో అవుతుంది, ఏ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద మీకు నాకు అవగాహన లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఒక అవగాహన ఉంటుంది. తెలంగాణలో పడినటువంటి వర్షం బుడమేరు నుంచి ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ దగ్గర మినిమం క్యాలిక్యులేషన్ లేదా, మినిమం ఇన్ఫర్మేషన్ లేదా? మీకు వాటర్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత వాటర్ వస్తుంది, ఎంత వాటర్ అక్కడ నుంచి ఫ్లో అవుతుందనే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నా దగ్గర లేకపోయినా అధికారుల దగ్గర ఉండాలిగా. అక్కడ నుంచి వాటర్ వచ్చేటప్పుడు గేట్లు ఎత్తేసే సందర్భంలో బుడమేరులోకి ఎంటర్ అయ్యేటప్పుడు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఉండాలిగా. అధికారులకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా 2,50,000 పైగా క్యూసిక్కుల నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తెలంగాణ నుంచి ఎంటర్ అవుతుందని తెలిసినప్పటికి కూడా వై ది స్టేట్ గవర్నమెంట్ కెప్ట్ క్వైట్? వై ది స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ నాట్ టేకెన్ ఎనీ ప్రివెంటివ్ యాక్షన్? రిహాబిటేషన్ ఎందుకు తీసుకోలేదు? బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు? ఈ ప్రశ్నలు సామాన్యుడి దగ్గర నుంచి ప్రభుత్వానికి అడగాల్సిన బాధ్యత లేదా? ఎందుకు అంటే ఈ వరదల్లో ఎఫెక్ట్ అయింది ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా ఒక కామన్ విక్టిమ్ లాగానే ఎఫెక్ట్ అయ్యాడు అంటే యూ అండర్స్టాండ్ ది కామన్ మ్యాన్ పొజిషన్. బుడమేరులో పొంగి ఇన్ని లక్షల మందికి, నాకు తెలిసి 4-5 లక్షల మంది పైగా ప్రజలు గత వారం రోజుల నుంచి బతుకుతామా చచ్చిపోతామా అర్థం కాని బతుకు జీవుడా అని బ్రతుకుతుంటే ప్రజలు దీనికి ప్రభుత్వాన్ని వైఫల్యం చేయకుండా, ప్రభుత్వ అధికారులను వైఫల్యం చేయకుండా ఈ పంచాయతీరాజ్ అధికారులు కానీ, జలవనరుల శాఖ అధికారులు కానీ, వాతావరణ శాఖ అధికారులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు కానీ, లేకపోతే పోలీస్ యంత్రాంగం కానీ, వీళ్ళందరూ ఎవ్వరి మధ్య కోఆర్డినేషన్ లేకుండా ఆ విధంగా వరద రాత్రికి రాత్రి మోకాళ్ళ లోతు దగ్గర నుంచి పైగా పీకల వరకు నీళ్లు వచ్చేటట్టుగా ఇళ్లలోకి వెళ్ళిపోయేంత వరకు మీరు నిద్రపోతున్నారంటే దానికి ఎవరు కారణం అంటా నేను? దానికి నేను కారణం కాదు కదా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కారణం కాదు కదా, లేకపోతే ప్రధానమంత్రి మోడీ కారణం కాదు కదా, మీ అధికారులు కారణం, మీ యంత్రాంగం కారణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం కారణం, దానికి ముఖ్యమంత్రి కారణం, పవన్ కళ్యాణ్ కారణం, ఇంకొకళ్ళ కారణం. దానికి తెలంగాణ అధికారులు నేను తప్పు పట్టలేను. మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి, జలవనరుల శాఖ అధికారుల దగ్గర నుంచి, పంచాయతీరాజ్ అధికారుల దగ్గర నుంచి, ఫారెస్ట్ అధికారుల దగ్గర నుంచి, కన్జర్వేటివ్ అధికారుల దగ్గర నుంచి దే షుడ్ టేక్ కేర్ అబౌట్ ది పీపుల్స్ వెల్ఫేర్. దానికి సిసోడియా ఏమంటారంటే 2 లక్షల మందిని అప్పటికప్పుడు ఎవాక్యుయేట్ చేయడం కష్టం, మాకైతే ముందు రోజునే సమాచారం ఇచ్చారు కానీ అంతమందిని ఎవాక్యుయేట్ చేయడం కష్టం. రెండవది, మేము గోదావరి జిల్లాలో ఇదివరకు ఎట్లాంటి ఎవాక్యుయేషన్ ప్రాసెస్ పెట్టుకుంటే మాకు తెలిసిలే వరద ఎప్పుడు వస్తుందో పొమ్మనమనేవాళ్ళు జనాలు, అందుకని ఇక్కడ ఇంటిమేట్ చేయలేదు అంటున్నారు. సాయి గారు, ఇక్కడ వరద వస్తుందా రాదా, వస్తే ఎంతమంది మునిగిపోతారు, మునిగిపోతే ఎంతమంది చచ్చిపోతే ఎంతమందిని కాపాడగల అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే దీని కెపాసిటీ ఎంత, బుడమేరు కెపాసిటీ ఎంత క్యూసిక్కుల నీరు బుడమేరులోకి ఎంటర్ అవుతుంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడిన వర్షంలో బుడమేరులో రాలేదు కదా. బుడమేరు మునిగిపోవడానికి ఆ ఏరియా మొత్తం సబ్మెర్జ్ అవడానికి కారణం ఎక్కడో ఓవర్ఫ్లో అయిన వాటరే కదా. ఓవర్ఫ్లో అయిన వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ నుంచి వస్తుంది. తెలంగాణ అధికారులు ఎంత వాటర్ వదులుతున్నారో మీకు కోఆర్డినేషన్ చేసుకున్న పరిస్థితి లేదా? ఎంత వాటర్ ఆంధ్రప్రదేశ్లో తెలుసట, వాటర్ ఎంత వస్తుందో తెలుసు, వెలగలేరు గేట్లు ఎత్తాల్సి వస్తుంది, ఈ గండ్లు పడతాయి అని తెలుసు, ఆ పడిన నీళ్ల వలన రేపు పొద్దునికి విజయవాడలో మునుగుతుందని తెలుసు మాకు. కానీ ఎవాక్యుయేట్ అంతమందిని చెయ్యలేము కాబట్టి మేము ఆ విషయాన్ని ఇన్ఫామ్ చేసిన పబ్లిక్ ఇదివరకు మమ్మల్ని ఇట్లా అనేవాళ్ళు గోదావరి జిల్లాలో, కాబట్టి మేము ఇన్ఫామ్ చేయలేదంటే. సాయి గారు, ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రభుత్వం, పోలీసులు, యంత్రాంగం వాళ్ళ దగ్గర ఇంత సఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఎందుకు ఉంది అంటే, ఒక వరద వస్తుంది ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేయండి అని ఒక ప్రికాషనరీ మెథడ్లో ఒక జనసమూహం దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అదంతా వరద రాదు పాడలేదు మేము ఖాళీ చేయమని అనేటువంటి కామన్ మ్యాన్ ఉంటాడని నేనైతే అనుకోవటంలో. ఒకవేళ ఉన్న పర్సంటేజ్ ఎంత, హార్డ్లీ 10-20% ఉంటుంది. వీళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయాలి.
అమ్మ పరిస్థితి ఇది, ఇంత వాటర్ వస్తుంది, సబ్మిట్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇదిగో ఈ విధంగా వస్తుంది, లేకపోతే విజయవాడకి ఇదిగో ఇంత క్యూసిక్లు నీరు వస్తే రేపొద్దున ఇబ్బంది పడతారు అని మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ మీరు ఆ స్టెప్స్ తీసుకోకుండా మీరు మేము ఇక్కడ ఖాళీ చేయం, మాకు తెలుసులే ఎట్ట చేయాలో అని అంటారని యాంటిసిపేట్ చేసి, అధికారులు యాంటిసిపేట్ చేసి ప్రజలకు చెబితే ప్రజలు వినరని యాంటిసిపేట్ చేసి మీరు ఈ విధంగా ఈరోజు తప్పించుకోవటం అనేది ఈజ్ ఇట్ ఎ రీజనబుల్ ఆన్సర్? ఇప్పుడు ప్రభుత్వ అధికారులు నయాన్నో భయాన్నో బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్ వచ్చింది అనుకోండి సాయి గారు, తుఫాన్ వస్తే వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నాకు తెలిసి వేటకు వెళ్ళొద్దు అని చెప్పిన ఫిషర్మెన్స్ అవుట్ ఆఫ్ 1000లో 1000 మెంబర్స్ వేటకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడికి వేటకి వెళ్ళినప్పుడు ఏం కాదు, వీళ్ళంతా ప్రికాషనరీ. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ కలెక్టర్స్ వాళ్ళని పోలీసులు పెట్టి ఆపి మీరు వేటకు వెళ్ళటానికి వీల్లేదు అని పడవలను కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. సో న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ప్రజలని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత, ప్రజలని వాళ్ళని భయపెట్టో భంగపెట్టో బతిమలాడో తీసుకొచ్చి పక్కకు రావాల్సిన, ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి ఈ అనాలోచితమైన నిర్ణయానికి ప్రజలు సహకరిస్తారో లేదో అని చెప్పేటువంటి నిర్ణయానికి ఎన్ని 10 మంది చచ్చిపోయినారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టమైంది. నాకు తెలిసి 4 లక్షల మంది ఈ రోజుకి రోడ్డు మీద కట్టుబట్టలతోటి బయట ఉన్నారు. వాళ్ళ ఇంట్లో చెంబు చాట తపాళ్ళ దగ్గర నుంచి, టీవీ దగ్గర నుంచి, కారుల దగ్గర నుంచి. ఇప్పుడు ఈరోజు మెకానికల్కి విపరీతమైన డిమాండ్. పొద్దున మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఆ కారు సబ్మెర్జ్ అయిపోయిందంట, దాంట్లో 2.5 లక్షల రూపాయలు అడిగాడంట మెకానిక్. మొత్తం ఇంజన్ మొత్తం మార్చేయాలి, రీప్లేస్ చేయాలని. ఇంకొక మా కొలిగ్ కారు 1.5 లక్షలు అయింది. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ దగ్గర నుంచి, టీవీ దగ్గర నుంచి, పరుపు దగ్గర నుంచి, మంచం దగ్గర నుంచి, ప్లేట్ దగ్గర నుంచి, చెంబు దగ్గర నుంచి, చాట దగ్గర నుంచి మొత్తం పాడైపోయినాయి. దీనంతటికి నష్టానికి కారణం ఎవరు? మీరే కదా. కనీసం తాగటానికి గుక్కెడు నీళ్లు లేకుండా వారం రోజులు వీళ్ళంతా ఏం చేశారు, పడవలు తెప్పించారు. ఈ పడవలు కూడా ఎప్పుడు తెప్పించారు అంటే 4-5 రోజుల తర్వాత అందరూ విపరీతంగా మీడియా ట్రోల్ అయిన తర్వాత, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి వస్తాడు, ఏదో ఒక 4 ఫోటోలు దిగుతాడు, వెళ్ళిపోతాడు. హోమ్ మినిస్టర్ వస్తుంది, ఒక 2 పళ్ళు వేస్తుంది, వెళ్ళిపోతారు. ఇంకొకళ్ళు వస్తారు, 4 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. అసలు కనీసం సింగనగర్ ఏరియాలో కానీ లేకపోతే భవానీపురం కానీ ఈ ఏరియాలన్నింటిలో కూడా కనీసం ఒక్క మెయిన్ రోడ్డు దాటి పక్క గొంతులోకి వెళ్ళలేదు సాయి గారు పడవలు. కావాలంటే మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి అక్కడికి వెళ్ళి. నాకు తెలిసి ఒక 1000 మంది నాతో మాట్లాడి ఉంటారు. ఈ గొంతు మెయిన్ రోడ్లో నుంచి పడవలు, ఇంకోటి పడవలు కూడా తీసుకొచ్చుకున్న వాళ్ళు, ఇది మీరు నాతో చెప్పారని కాదు, పడవలు తీసుకొచ్చుకున్న వాళ్ళు 1000 రూపాయలు, 2000, 3000 ఎవరిస్తే వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోయినారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవడైనా వివిఐపి ఉంటే మా వాళ్ళని సబ్ కలెక్టరో, ఎంఆర్ఓనో, తహసీల్దారో, సబ్ ఇన్స్పెక్టరో, సిఐఓ మా వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎక్కించుకురమ్మంటే అక్కడికి వెళ్ళి ఎక్కించుకొచ్చినారు తప్ప ఏ కామన్ మ్యాన్కి కూడా సర్వీసెస్ ఇవ్వాలి. ఒకవేళ కామన్ మ్యాన్ సర్వీసెస్ కావాలి అంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. పాల ప్యాకెట్ల దగ్గర నుంచి, వాటర్ ప్యాకెట్ల దగ్గర నుంచి, కనీసం ఈ రిమోట్ ఏరియాలో అంటే మెయిన్ రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్డుకి అటు సందులో ఇటు సందు పక్కన గొంతులు ఉంటాయి. ఈ గొంతుల్లోకి ఒక్క పడవ వెళ్ళాలి. వాళ్ళు మనుషులు కదా. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నటనా చాతుర్యానికి, ప్రభుత్వ వైఫల్యానికి, మంత్రుల యొక్క డ్రామాలకి నిన్న జరిగినటువంటి వరద వేదిక అయింది సార్. నేను ప్రభుత్వం మీద అక్కసుతో ఈ మాట అనటంలా, కొన్ని లక్షల మంది గుండె మనసుల్లో ఉన్నటువంటి మాట ఈ మాట. ప్రభుత్వం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా కారణం, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా కారణం, నారా లోకేష్ పర్సనల్గా కారణం నేను అనటంలా. ఇప్పుడు ఒక వరద వచ్చిన ప్రాంతానికి సార్, ఇప్పుడు అల్టిమేట్గా మీరు ఒక ప్రోగ్రామ్ చేయమని మీ అసిస్టెంట్కి చెప్పారు. ఈ ప్రోగ్రాం బాగా రావాలన్నాడు. ప్రోగ్రాము పాపం ఆయన కష్టపడ్డాడు, వచ్చాడు, ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోయింది. అల్టిమేట్గా ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మీ వాడిదే రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు సార్ నేను అద్భుతంగా కష్టపడ్డాను, అది ఫెయిల్ అయిపోయింది, నన్ను ఏం చేయమంటారంటే కుదరదు. గవర్నమెంట్ హ్యాస్ టు మేక్అవుట్ సర్టన్ థింగ్స్. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలం చెందారు. ప్రజలకి ఆహార పదార్థాలు అందించడంలో, నిత్యావసర సరుకులు అందించడంలో విఫలం చెందారు. ప్రజలకి భద్రత కల్పించడంలో విఫలం చెందారు. ప్రజలకి ప్రాణ నష్టం జరగకుండా చేయటంలో విఫలం చెందారు. ప్రజలకి ఆస్తి నష్టం జరగటం చేయటంలో విఫలం చెందారు. ప్రజలు అద్భుతంగా మేనేజ్మెంట్ హ్యాండిల్ చేశారు. ప్రభుత్వం మాకు అద్భుతంగా అన్నీ చేసింది, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కాపాడుకుందని కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేయడంలో విఫలం చెందారు. ఇన్ని విఫలం చెంది ముఖ్యమంత్రి వెళ్తే ఉపయోగం ఏంటి? అక్కడికి
ఇంత విఫలం చెందిన తర్వాత నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క అధికారి ఎవరైనా సరే, ఒక కన్సర్న్ మినిస్టరో లేకపోతే ఎవరైనా సరే, మినిస్టర్ పిఏనో ఎవరైనా సరే, నేను అఫీషియల్ పర్సన్ కాదు అనుకొని ఒక్కసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి ఏ ఏరియా చూస్ చేసుకుంటారో వాళ్ళు చూస్ చేసుకోమనండి. ఆ ఏరియాకి నేను కూడా వస్తా. కామన్ మ్యాన్ వెళ్ళి, అమ్మా మొన్న ఫ్లడ్స్ సంబంధించినప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేసిందని అడగండి. 10 ఆన్సర్లో ఒక్క ఆన్సర్ అయినా చాలా బాగా పనిచేసింది అని అంటే ఇంకోసారి నేను తెలుగుదేశం పార్టీని విమర్శించను. అంటే అలాగని శ్రావణ్ గారు 3 లక్షల మందికి ప్యాకెట్లు పంచారు కదా, వాటర్ పంచారు కదా అంటే పంచారు, ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. కానీ 10 రోజులు, వారం రోజులు నువ్వు ప్రివెంట్ చేయాల్సిన చోట ప్రివెంట్ చేయలేదు. వారం రోజుల నుంచి ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలో ఉంటే ఒక ఇంట్లోనే 20 మంది, ఒక ఇంట్లో 10 మంది ఉంటే సాయి గారు 100 ఆహార పట్లాలు వెళ్ళిపోయినాయి. 100 ఆహార పట్లాలు వాళ్ళు రేపటికి ఏమవుతుందో ఎల్లుండికి ఏమవుతుందని ప్రిజర్వ్ చేసి పెట్టుకునే ఇన్స్టాన్సెస్ కూడా ఉన్నాయి. అరే నువ్వు 100 మందికి ఆహారం పంచాల్సింది 10 మందికి 100 ప్యాకెట్లు ఇచ్చేసి మిగతా 90 మందిని పస్తులు పెట్టి నేను అద్భుతంగా పనిచేశానంటే ఎట్లా అంట. సో ఓవరాల్గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం, నేను ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తా. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ వీడియో మాకు చాలా హెల్ప్ చేసింది. నేను కూడా అది మీడియాలో చూపించి మాట్లాడినా. ఆయన ఏమంటారు అంటే, ప్రభుత్వం అనేది, మీరు చూశారు కదా ఆ వీడియో, లేకపోతే మళ్ళీ వినిపించమంటారా? చెప్పండి. ప్రభుత్వం అనేది గత ఎలక్షన్లో జలవనరుల శాఖ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం విపత్తుని హ్యాండిల్ చేయటంలో, అంటే ఇట్లాగే ఒక ఫ్లడ్ వచ్చింది, ఫ్లడ్ని హ్యాండిల్ చేయటంలో విఫలం చెందింది. వారం రోజుల ముందు వాళ్ళకి తెలిసిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలం చెందింది. ఫ్లడ్ వచ్చిన తర్వాత మంత్రులు ఎవరు అక్కడికి రాలేదు, అందరూ కూడా హనీమూన్ పీరియడ్లో ఉన్నారు అని చెప్పేసి విపరీతమైనటువంటి విమర్శలు చేసి ఈ ప్రభుత్వంలో మంత్రులందరూ తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినట్టు నటిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రింగులు కొడుతున్నారని. వరదల్లో లక్షలాది మంది అన్నమో రామచంద్ర అంటుంటే 4 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 4 డేస్ తర్వాత అక్కడికి వచ్చి, అది కూడా ఎప్పుడు వచ్చారు తెలుసా, రాష్ట్రం మొత్తం గగ్గోలు పెట్టిన తర్వాత. నేను ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడా, పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ పవన్ కళ్యాణ్, హనీమూన్కి వెళ్ళావా నువ్వు కూడా అని. మేము మాట్లాడిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు సార్, ఎవరేం చేస్తారండి, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తారు, ఆయన సీన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక విపత్తు కేంద్రం ఉంది, అక్కడ కూర్చొని మానిటర్ చేయండి. వాటర్ ఎక్కడికి వెళ్తుంది, మంచినీళ్ళు భోజనం ఎక్కడికి వెళ్తుంది, పాలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరినైనా రిహాబిటేషన్ తరలిస్తున్నాం లేదా, పడవలు ఎంతకు రావాలి, ఇంకెక్కడికైనా రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి హెలికాప్టర్లు రావాలా, హెలికాప్టర్ల సహకారం తీసుకోవాలా, ఎంతమందికి వాటర్ పంపించాలనే దాని మీద మీరు అక్కడ కూర్చొని మానిటర్ చేయండి. దానికి పవన్ కళ్యాణ్ అడ్రస్ లేకపోయేసప్పటికి రాష్ట్రం మొత్తం గగ్గోలు పెట్టింది. ఎప్పుడైతే గగ్గోలు పెట్టిందో సాయంత్రానికి దిగొచ్చేసి దానికి సమాధానం ఏంటి చెప్పనా, నా బర్త్డే నేను గబక్కన అక్కడికి వెళ్ళాను అనుకోండి, లక్షలాది మంది మీద పడిపోతే అక్కడ రచ్చ జరుగుద్ది. సో అక్కడికి నేను పంచడానికి వెళ్తే అక్కడ ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దానికి మీరు కూడా సపోర్ట్ చేశారు. ఐ హ్యావ్ సీన్ యువర్ వీడియో. మీ వీడియో నేను కూడా చూసా. మీరేం సపోర్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అక్కడికి వెళ్తే అక్కడికి లక్షల మంది జనం వచ్చేస్తే అక్కడ జనం ఇబ్బంది పడతారు కదా, పవన్ కళ్యాణ్ చాలా కరెక్ట్ చేశాడు అన్నారు. నేను అనుకున్నా, సాయి గారు కూడా ట్రాప్లో పడిపోయినారే అని. మరి ఆ రోజు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ఆయన, మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, విపత్తు కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఎన్ని లక్షల మంది జనం వచ్చారు, ఎన్ని లక్షల మంది జనం వచ్చారండి, ఎన్ని లక్షలు అంటే లక్షల మంది జనం వస్తారని మీరు విపత్తు దగ్గరికి వెళ్ళకుండా ఉంటారా? అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలు హాహాకారాలు పెడుతున్నప్పుడు, లక్షల మంది ప్రాణభయంతో బిగుసిపోయి ఉన్నప్పుడు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో విజయవాడకి ఈ స్థాయిలో వరద ఎప్పుడు రాలా, నాకు తెలిసినంత వరకు ఎప్పుడు రాలా. ప్రజలు వణికిపోయినారు. ఇప్పటికీ కూడా ఇట్లా టచ్ చేస్తే గజగజలు ఆడిపోతున్నారు సాయి గారు ప్రజలు. అంత ఇబ్బందుల్లో ఒక రాష్ట్రం ప్రజలు ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ సార్. బోత్ ఆర్ ఈక్వల్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీరు
అక్కడికి వచ్చి కూర్చొని ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడటానికి మానిటర్ చేయాల్సింది పోయి మాలాంటి వాళ్ళు తిట్టిన తర్వాత అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడే ప్రెస్ మీట్ పెట్టి సో ప్రజలకు నేను పలానా కారణాలలో రాలేదు అని చెప్పేటువంటి సంజాయిషి అనేది కరెక్ట్ కాదు. రైట్. అంటే డ్రోన్లు వాడాం, హెలికాప్టర్లు వాడాం, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడాం. స్వయంగా చంద్రబాబు గారి ఫీల్డ్లో దిగారు. మంత్రులందరూ 12 మంది మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. కేవలం దుష్ప్రచారం తప్పించి అందరికీ అన్నీ అందినయి అన్నదే ఇప్పుడు కొంతమంది వాయిస్తో తెలుగుదేశం వినిపిస్తున్నమాట. సార్ నేను సాయి గారు తెలుగుదేశం పార్టీతో కలిసి 5 years పోరాటం చేసిన వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి అప్రజాస్వామిక చర్యని, ప్రతి అనాగరికమైన చర్యని తెలుగుదేశం పార్టీ కంటే ప్రజల తరపు నుండి ప్రశ్నించిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. నేను ప్రథముని అని చెప్పటం లేదు, నేనే పెద్ద తోపుని అని నేను చెప్పటంలా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి హానరబుల్ హోమ్ మినిస్టర్ గారితో కలిసి మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం. హానరబుల్ మినిస్టర్ జనసేన మినిస్టర్ కందుల దుర్గేష్ గారితో తెలిసి నేను 5-6 మీటింగుల్లో ప్రభుత్వం మీద ఫైట్ చేశాను. అచ్చెన్నాయుడు గారితో కలిసి కూర్చొని పోరాటం చేశాం. మేము పోరాటాలు గత ప్రభుత్వం మీద చేసి 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 తెలుగుదేశం పార్టీ కంటే తల నడిచిపోయింది మాకు. మాకేమి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గొప్ప, తెలుగుదేశం ప్రభుత్వం తప్పు కాదు. తెలుగుదేశం ప్రభుత్వం మేము ఇన్ఫ్యాక్ట్ మీలాంటి వాళ్ళు 90% మంది నేను తెలుగుదేశం అనుకున్నారు, తెలుగుదేశంలో జాయిన్ అవుతాను అనుకున్నారు, తెలుగుదేశం పార్టీ నా చేత మాట్లాడిస్తుంది అనుకున్నారు. ఇవన్నీ కూడా ఇంతగా సపోర్ట్ చేసిన తెలుగుదేశాన్ని ఈరోజు మేము ఎందుకు విమర్శిస్తాం సాయి గారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు గౌరవం, బికాస్ ఈజ్ అ సీనియర్ మోస్ట్ లీడర్. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఐఎమ్ నాట్, ఎప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా వ్యక్తిగతంగా నేను విమర్శించను, బికాజ్ ఈజ్ అ సీనియర్ మోస్ట్ లీడర్. భారతదేశం మొత్తంలో పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. సరే నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎలాంటి లీడర్స్ ఏంటి అనేది నేను కామెంట్ చేయను, బికాజ్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అండ్ ఐ హ్యావ్ మై రిజర్వేషన్ ఆల్సో. నేను వాళ్ళని మాట్లాడిన, కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన విమర్శించాలని నా అభిమతం కాదు, ప్రభుత్వం మీద రాళ్ళు వేయాలని నా అభిమతం కాదు. ఇప్పటికిప్పుడు రాళ్ళు వేసినంత మాత్రం వాళ్ళు 164 సీట్లు ఏమైనా తగ్గిపోయి 16 సీట్లు అవుతాయా? అవో కదా. లేకపోతే జడా శ్రావణ్ కుమార్ ఏమైనా ఎమ్మెల్యే అవుతాడు? అవడు కదా. లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడు? అవరు కదా. సో నేను అనేది ఇష్యూ టు ఇష్యూ మాట్లాడదాం. రైట్. ఇష్యూ టు ఇష్యూ మాట్లాడదాం. మీరు ఇష్యూ వరదలకు సంబంధించినటువంటి ఇష్యూ, వరదలకు సంబంధించిన ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? ఫెయిల్ అయింది అని నేనంట, సక్సెస్ అయిందని ప్రభుత్వం ఉంటుంది. సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్య డిసైడ్ చేయాల్సింది ఎవరు? ప్రజలు. ప్రజల దగ్గరికి వెళ్దామంటున్నా నేనే. నారా లోకేష్ని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, ఇంకొకళ్ళని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే జనసేన పార్టీ వాళ్ళని కానీ, కనీసం మీరు రాష్ట్ర ప్రజలు ఈ వరద బీభత్సంలో ఉన్న ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మరి బాగా పనిచేశారని మీరు ఫీల్ అవుతున్నారా అంటే, బాగా పనిచేశారు, అద్భుతంగా పనిచేశారని ఒక్కళ్ళన్నా నేను ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడినంటున్నా. ఇక్కడ ఎందుకు తప్పు జరిగిందో కూడా నేను చెప్పాలి సాయి గారు. ఇది పాపం వాళ్ళు ఈ స్థాయిలో వస్తాను ఊహించాల. నేను అది కూడా కన్సిడర్ అవ్వాలి. బుడమేరు ఖమ్మం వదిలేసింది నీళ్లు, మహా అయితే ఏముంటుంది, ఫ్లో వెళ్ళిపోతుందిలే, ఏదో కొద్దిగా గొప్ప ప్రాబ్లం అవుతుంది అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో అసలు వాటరు ఇన్ని ఏరియాల్లోకి వెళ్ళిపోయి లక్షల మంది వాటర్లో చిక్కుకుపోయి కంటిన్యూస్గా వరద పారుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, తుఫాన్ అనుకోండి సాయి గారు, ఇప్పుడు వైజాగ్లో తుఫాన్ వచ్చేసింది, మొత్తం హుదూ తుఫాన్ వచ్చింది, మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినారు, ఒక 100 ట్రక్కులను పిలిపించారు, ఒక 1000 ట్రాక్టర్లు పిలిపించారు, మొత్తం లేపారు, అది చేశారు, ఇది చేశారు, అద్భుతంగా పనిచేశారని మంచి కితాబు వచ్చింది. ఇక్కడ మీకు మొన్నొచ్చిన వరద ప్రాబ్లం ఏంటి అంటే, ఈ వరద వాటర్ ఫ్లో ఆగదు. రిహాబిటేషన్ చేయడానికి, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఈ వాటర్ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంది. వారం రోజులు, 4-5 రోజులు చాలా ఫ్లోగా ఉంది. నాకు తెలిసి పీకల లోతు నీళ్ళు వచ్చినటువంటి చాలా ఏరియాలు ఉన్నాయి. సో ఈ వాటర్ ఫ్లో అవటంతో వీళ్ళకి అర్థం కాల. రెండోది ఏంటంటే, వీళ్ళ దగ్గర పడవలు లేవు, మెకానిజం లేదు. వీటిని తీసుకురావాలంటే ఎక్కడి నుంచో తీసుకురావాలి. వీళ్ళ దగ్గర మెకానిజం లేకపోవటం, ఒక ప్లానింగ్ లేకపోవటం, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటం, వాటర్ ఫ్లో కంటిన్యూస్గా ఉండటం, ప్రజలను రెస్క్యూ చేసేటానికి వీళ్ళకి అవకాశం లేదు. యూ యాక్సెప్ట్ ది డిఫీట్ అంటున్నా నేను. అంతేగాని ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బురద జల్లేసి,
ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఇది చేసేసి ఇంటర్నెట్ ఆఫ్ చేసి మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసి కనెక్టివిటీ ఆఫ్ చేసి అన్నీ ఆఫ్ చేసేసి అబ్బాయి అద్భుతంగా పనిచేసాం, ఎవడు మాట్లాడటానికి వీలేదు, ఎవడన్నా మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతామంటే ఎలా ఉంటుందో చెప్పనా ఎలా ఉంటుందో? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయిందని ప్రకాశం బ్యారేజ్ మొత్తం క్లోజ్ చేసినట్టు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగలేదా? మునగలేదంటున్నారు అసలు. ఆయనే కదా అన్నాడు, ఎవరు విలేకరు మీ ఇల్లు మునిగిందంటే ఏంది మునిగింది, ఏం బిక్తావు ఏంటి, నా ఇల్లు కూడా మునిగింది, అందరిలాగా నా ఇల్లు మునిగింది అని అన్న చంద్రబాబు నాయుడు గారు దబాయించారు తప్పించి అట్లా ఏం లేదు అని ఈనాడు జ్యోతి చూస్తే అసలు అక్కడ హైకోర్టు. మీరు ఈనాడు జ్యోతి గురించే మాట్లాడండి. 1000 కట్టలు వేసి ఇసుక కట్టలు వాటర్ ఫ్లోని ఆ ఇంట్లోకి రాకుండా ఆఫ్ చేసి పడేశారు. 1000 ఇసుక కట్టలు వేసి వాటర్ని రాకుండా అక్కడ బ్యారికేడ్ లాగా ఇసుక కట్టలు వేసి వాటర్ ఫ్లోని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి ఉధృతంగా రాకుండా ఆఫ్ చేశారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అలా ఆయన ఇల్లు సగం మునిగిపోయింది. ఒక్క ఫోటో బయటకు వచ్చిందా? ఒక్క వ్యక్తి దాన్ని తీయగలిగాడా? ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తూ ఉంటే ఆయన ఇల్లు కనపడుతుంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్లో రాకపోకలను గత వారం రోజుల నుంచి మూసేసడానికి ప్రధాన కారణం అది. ప్రధాన కారణం ఏంటి అంటే ప్రకాశం బ్యారేజ్ గుండా వెళ్తుంటే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది. చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడంలో ఉంటున్నాడు. కృష్ణానది పక్కన చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు. సో ఈ కృష్ణానది కట్టడంలో అక్రమ కట్టడంలో ఉంటున్న చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగిపోయింది. ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో ఉంటున్న అక్రమ ముఖ్యమంత్రి అని ప్రజలు అంటారని, ఇది మొత్తం దేశవ్యాప్తంగా నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ముఖ్యమంత్రికి మునిగిపోయిన ఇల్లు అని చూపిస్తారని చెప్పి ఒక ఫోటో బయటకు రానిలా, ఒక వ్యక్తిని అడ్డు పోనివ్వలా, ఒక వీడియోని అలో చేయనిలా, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళి ఎవడన్నా ఫోటోలు తీస్తాడని ప్రకాశం బ్యారేజ్ కూడా క్లోజ్ చేసి పడేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి అక్రమ కట్టడాన్ని పరిరక్షించుకోవటానికి, ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి అక్రమ కట్టడంలో నివసిస్తున్నాడని ప్రజలు అనుకోకుండా, మీకేమో వరద ప్రాంతాల్లోనేమో ప్రజలు వీడియోలు రిలీజ్ చేయకుండా ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తారు, ఇటు పక్కేమో మీ ఇల్లు మునిగిందని బయట ప్రపంచానికి తెలుసుదేమని ట్రాన్స్పోర్ట్ కట్ చేసేస్తారు. ప్రభుత్వం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలేదు అనుకుంటే ఎట్లా అండి? అమరావతిలో అసలు నిజంగా నీళ్ళు వచ్చినాయి. సాయి గారు, నేను రోజుకు హైకోర్టుకి వెళ్తా, అమరావతిలో నీళ్ళు వచ్చినాయి. ఇనీషియల్గా అయితే అసలు పబ్లిక్ ట్రాంక్విలిటీ కంప్లీట్గా అసలు ఎటు వెళ్ళాల్సిన అవకాశం లేకుండా అయ్యింది. ఇది ఫస్ట్ రోజున 2-3 రోజులు, ఫస్ట్ 2 రోజులు కూడా విపరీతమైనటువంటి మంత్రి సత్యనారాయణ రాజు ప్రకృతి ఆలయం మునిగిపోయింది కదా, పేకల్లో నీళ్ళు వచ్చినాయి కదా, ఆయనే కదా పెద్ద వీడియో వదిలేశాడు. ఆయన వీడియో చెప్పేదాకా ఎవరికి తెలియదు. అదే నా ప్రకృతి ఆశ్రమంలోకి ఎలా నీళ్ళు వచ్చినాయి, మోకాళ్ళ లోతుకి ఎలాగొచ్చినాయి, తొడల దాకా ఎలాగొచ్చినాయి, పేకల దాకా ఎలాగొచ్చినాయి ఆయనే చెప్పాడు. గంటన్నర వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆయనకి నీళ్లు వస్తే అంత దాకా నీళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు ఇల్లు మునగదా? అదే ఆయన ఏమన్నా పైకుండి ఆగిపోయిందేమో అనుకుంటున్నాను. ఇంకా నయ్యం, చంద్రబాబు నాయుడు ఇల్లు కంటే ఈ నీళ్లు చాలా హైట్లో ఉంటుంది. మంత్రి సత్యనారాయణ ఆశ్రమం చాలా హైట్లో ఉంటుంది. ఇది 5 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఇది 5 ఫీట్లో అడుగులో ఉంటుంది. బికాస్ ఈయన చాలా హైట్లో కట్టుకున్నాడు అప్పట్లోనే ముందు చూపుతోటి. అదే ఆయన అన్నాడు కూడా అలా వీడియోలో అన్నాడా, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆయనకి పేకల్లో నీళ్ళు వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి ఎన్ని నీళ్లు రావాలి? ఆ పక్కనున్న గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్లోకి ఎన్ని నీళ్ళు రావాలి? పాతూరు నాగభూషణ్ గెస్ట్ హౌస్లోకి ఎన్ని నీళ్ళు రావాలి? నీళ్ళు వచ్చినాయి, మనిపోయినాయి, ఎవ్వరు ఫోటో బయట పెట్టలా. ఇంత వర్షం అమరావతి రోడ్లు బ్లాక్ అవ్వకుండా ఉంటాయా? అమరావతి రోడ్లు బ్లాక్ అయినాయి కాబట్టి అమరావతి రోడ్డుని ఏదో అమరావతిని డిస్టర్బ్ చేద్దామనో, లేకపోతే అమరావతిలో ఇది చేద్దామనో, లేకపోతే నా అభిమతం కాదు. అభిమతం ఏంటి అంటే ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ మాట్లాడదాం. అమరావతికి మొత్తం పబ్లిక్ ట్రాంక్విలిటీ ఎక్కడ కూడా డిస్టర్బ్, ఎక్కడ కూడా సాఫ్ట్గా సాగకుండా వాటర్ వచ్చేసింది, నో డౌట్. భవిష్యత్తులో ఇలాంటి రాకుండా అమరావతిని అలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని మీద ఆలోచన చేయాలి. అంతేగాని మాట్లాడిన మూసేస్తారంటే ఎట్లా? మనకు తప్పు జరిగింది, ఎవరో ఎత్తి చూపించారు, అది కరెక్ట్ అయితే కరెక్ట్ చేసుకుందాం, లేకపోతే లేదు. మరి 2019 నుంచి 2024 వరకు మీరు మాట్లాడినంత కరెక్టా? కాదు కదా. సో ఇవన్నీ అంటే ఎలా ఉంటుందంటే రివర్స్ గేర్. అంటే ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, నాకు 2వ రోజు 3వ రోజు అనుకుంటా పేపర్లో ఫోటోలు వేశారు. అంటే సాక్షి వాళ్ళేమో ముందు మునిగిందని కొన్ని ఫోటోలు వేశారు. సార్ వేస్తే ఏది హైకోర్టు బుద్ధుడి విగ్రహము ఆ చుట్టుపక్కల ఏరియాల ఫోటోలు వేస్తే ఇదంతా సాక్షి వాళ్ళ ఫేక్దని చెప్పేసి హైకోర్టు రోడ్డు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రోడ్డు, అట్లాగే అసెంబ్లీ రోడ్డు ఇది ఫోటోలు పెట్టి ఏమి లేదు ఇదంతా ఫేక్, మా బృందం ఈనాడు బృందం ఆంధ్రజ్యోతి బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది, అంతా ఇంత బాగుందని వీళ్ళు ఫోటోలు వేశారు. ఏది నమ్మాలి అని? నో, ఇన్ఫ్యాక్ట్
వాటర్ ఫ్లో ఉంది. ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్పినంత ఇదిగా అయితే కాదు. వాటర్ ఫ్లో చాలా సీరియస్గా ఉంది. వెళ్ళటానికి రావటానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. చాలా సీరియస్గా పబ్లిక్ ట్రాంక్యులిటీ డిస్టర్బ్ అయింది. ఫస్ట్ 2 days 2-3 days ఈవెన్ నిన్న పడిన వర్షానికి కూడా డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, వాటర్ ఫ్లో వస్తుంది రోడ్డు మీదకి అనేది పెద్ద పాయింట్ కాదు సార్. దాన్ని మనం రిస్టోర్ చేసి మళ్ళీ ఎలాగ నడిపించి పబ్లిక్ని ఎలా స్మూత్గా వాళ్ళని పంపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ప్రాణ నష్టం లేదు, లేకపోతే ఆస్తి నష్టం లేదు, రోడ్డు మీదకి వాటర్ వస్తుంది, నథింగ్ రాంగ్. వరదలు వచ్చినప్పుడు వాటర్ వస్తుంది. అమరావతికి మొన్నటిదాకా దిక్కు దివానం లేదు, అమరావతి కూడా పట్టించుకునేవాడు లేడు, అమరావతికి ఒక డ్రైనేజ్ కట్టినోడు లేడు, అమరావతికి ఒక కాలువ కట్టినోడు లేడు, అమరావతికి ఒక వాటర్ ఫెసిలిటీ ఇచ్చినోడు లేడు. ఖచ్చితంగా అది అంత ఇన్సీక్వెన్స్లో ఉంది అండ్ అమరావతి ఇనార్డర్లో ఉంది. సో దాన్ని రిస్టోర్ చేస్తారు, ప్రభుత్వాలు వస్తే రిస్టోర్ చేస్తారు. నేను దానికి ఐఎమ్ నాట్ ఆన్ దాట్. నేను అనేది అమరావతిని 60,000 కోట్లతోనో 6 లక్షల కోట్లతోనో 60 లక్షల కోట్లతోనో డెవలప్ చేయాలి అని అనుకున్నప్పుడు అమరావతిలో ఉన్న అక్రమ కట్టడాల పరిస్థితి ఏంటి? అమరావతిలో ఉన్నటువంటి కృష్ణానది రివర్ ప్రాంతాన్ని ఎఫెక్ట్ కొట్టేటువంటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఒక పక్క తెలంగాణలో హైడ్రా అని చెరువుల్ని, కుంటల్ని, కాలువల్ని పరిరక్షించడానికి చరిత్ర ఎన్నడూ ఎరగని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొనేమో మీ శిష్యుడు మళ్ళీ ఆయన ముండి మీద అంటానంట ఆ మాట. అంటే ఎవరో సహచరుడు అనుకోండి, సరిపోని సహచరుడు అంత బాగా పనిచేస్తుంటే సహచరుడుకు ఉన్నటువంటి మీ దగ్గర ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర ఉన్న 10 పైసలు బుద్ధి కూడా మనకు లేకపోతే ఎట్లా అండి? ఇప్పుడు మీరు అమరావతిని ఎట్లా కడతారు అంటున్నాను నేను. ఇప్పుడు కరకట్ట మీద నుంచి అక్కడి నుంచి చూసుకుంటే 60 కట్టడాలు ఉన్నాయి సాయి గారు. ఈ 60 కట్టడాలు చంద్రబాబు నాయుడు అక్కడ ఉండగలేంది, మమ్మల్ని ఎవడు పీకుతాడని అండ? ఇప్పుడు నువ్వు రోల్ మోడల్, యూ షుడ్ బి అ రోల్ మోడల్ టు ఎవ్రీవన్. రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలకి మీరు అక్రమంగా ఉన్నానని చూపించుకోకూడదు. మీ రోల్ మోడల్లో అనేది మిగతా రాష్ట్రాలు నడవాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మొన్నటిదాకా 3 పెళ్ళిళ్ళు అని ఎగతాళి చేశారు. ఈ ఎగతాళి చేసిన సందర్భంలో అది ఏ విధంగా ఇప్పుడు అందరికీ ఆయన కలిసి వచ్చినట్టు కలిసి రాదు కదా. పాపం ఆయన పేరేంటి, శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ ఒక్క పెట్టుకుంటేనే రచ్చ అయిపోయింది. అందరికీ మనలాంటి అదృష్టం ఉండదు కదా. సో అలాగా నువ్వు అక్రమం కట్టడం సక్కడం కూడా ఒక్కటే కట్టడం, నువ్వు ఉంటుందా అక్రమం కట్టడం అయినప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. మీ వల్ల మిగతా 60 మంది ఉంటున్నప్పుడు దీన్ని తొలగించి దీన్ని పడేసి ఆ కట్ట మీద ఉన్నటువంటి పడేసి అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నాననే మాట చెప్పడానికి మీకు ఒక స్టేటస్ వస్తుంది. ఆ కట్టడాల మీద ఉన్నాయన్నీ మీ వాళ్ళేనా? అన్నీ అక్రమాలు చేసేవాళ్ళేనా? ఇటు పక్క నుంచి చూసుకుంటే విజయవాడ మొత్తంలో అక్రమ కట్టడాలు, అక్రమ హాస్పిటల్స్, అక్రమ బిల్డింగ్లు అన్నీ మీ సామాజిక వర్గమేనా? లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నది మీ సామాజిక వర్గమేనా? ఇవన్నీ కూడా వస్తాయి బయటికి. మీరు హైడ్రా లాంటి ఒక చట్టాన్ని తీసుకొస్తానని హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఈ మేడ్ ఏ స్టేట్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఎవరైతే ఈ అక్రమాలకి స్థావరాన్ని ఇచ్చేటువంటి హానరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ డెవలప్మెంట్, హీ ఆల్సో మేడ్ ఏ స్టేట్మెంట్ దట్ గవర్నమెంట్ హైడ్రా లాంటి ఒక చట్టాన్ని తీసుకొస్తుందని. ఐఎమ్ ఆల్సో వెల్కమింగ్ ఇట్. నారాయణ గారి స్టేట్మెంట్ని, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ని, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఇచ్చారో లేదో మరి ఐఎమ్ నాట్ షూర్. హైడ్రా తరహా అక్రమ నిర్మాణాలు కూలుస్తాం, ఇరిగేషన్ మరి అన్నప్పుడు మీ దగ్గర నుంచి మొదలు పెట్టాలిగా. మీ దగ్గర నుంచి మొదలు పెట్టాలి, లేదు ఆ చివరి నుంచి మొదలు పెట్టాలంటే గోకరాజు గంగరాజు మీ శిష్యుడి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. సో అమరావతిని నిర్మించాలి అనుకునే మొదటి స్టెప్ ఏంటి అంటే మీరు అక్రమ కట్టాలను కూర్చేయండి. అప్పుడు వరకు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అమరావతిని నిర్మిస్తారన్నటువంటి నమ్మకం ప్రజలకు రాదు. హైకోర్టుకి సెలవు ఇచ్చారా? ఇవ్వలేదు. మొన్న ఏదో కలెక్టర్ గారు లెటర్ రాశారు హైకోర్టుకి నీళ్ళ గురించి అని చెప్పేసి. ఎస్, ఆ నీళ్ళల్లోనే హైకోర్టు పనిచేసింది. నాగలక్ష్మి అనుకుంటే ఇట్ సీమ్స్ కలెక్టర్ షీ అడ్రస్ ఏ లెటర్, రిస్టోర్ చేస్తున్నాము, 2 రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది, స్టాఫ్ రావడానికి చాలా ప్రాబ్లం ఉండింది. ఐ హావ్ సీన్ ది లెటర్, బట్ హైకోర్ట్ నాట్ కన్సిడర్. ఆ నీళ్ళలోనే జడ్జీలు వెళ్ళారు అక్కడికి, కోర్టుకి. చాలా గ్రేటే అది. ఏం లేదు, లీవ్ ఏమేమి, హాలిడే ఏమేమి లేదు. హైకోర్ట్ వర్క్.
అండ్ వీ ఆల్సో అపియర్డ్ ఓకే. బికాస్ మాకున్న కేసెస్ ఇంపార్టెంట్ కేసులు ఉంటాయి కాబట్టి వీ ఆల్సో అపియర్డ్. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే, ఈవెన్ ఒక్క డే అయితే ఈవెన్ బార్ కౌన్సిల్ ఆల్సో మేడ్ ఏ రిక్వెస్ట్, సార్ కొన్ని రాలేకపోతున్నామంటే మీరు ఆన్లైన్లో కూడా అపీర్ అవ్వచ్చు కదా బై సిట్టింగ్ ఇన్ యువర్ హోమ్. దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఆఫ్ హైబ్రిడ్ హీరింగ్. సో హాలిడే ప్రకటించడం అయితే అసము అని చెప్పి హైకోర్టు హాస్ టేకెన్ అ డెసిషన్ నాట్ టు గ్రాంట్ ఎనీ హాలిడే. ఓకే, చాలా మేజర్ ఇంపార్టెంట్ విషయం. Sure. ఇక మరొకటి, పడవలతో ఏదైతే ఇవాళ వంతెనని కూల్చేయాలనుకున్నారు ప్రకాశం బ్యారేజీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 3 పడవలు తీసుకొచ్చి గుద్దేశారు. దాంతో ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసి విజయవాడ మొత్తాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నారు అన్నటువంటి దాన్ని మీరు నమ్ముతున్నారు? నాకు తెలిసి అంటే 2-3 రోజుల నుంచి మన ప్రధాన మీడియాలో వస్తున్న డిబేట్లు ఇవన్నీ, దీనికి చాలామంది నేను అంత నాకు ఓపిక లేదు, చూసే అంత ఓపిక లేదు. ఎందుకంటే సాయి గారు, నేను ఒక మాట చెప్తా, నేను ఏబిఎన్ టీవీ5 ప్రోడక్ట్ని, దాంట్లో నేనేమి సందేహించను. ఏబిఎన్ టీవీ5 ఛానల్ లేకపోతే శ్రవణ్ కుమార్ లేడు ఈరోజు, నో డౌట్. కానీ ఇంకొక మాట కూడా చెప్పాలి, అసలు ఫస్ట్ నేను మీడియా ముందుకి అప్పీర్ అవ్వటానికి నాకు కూర్చోబెట్టి నా చేత ఇంటర్వ్యూ చేయించింది టీవీ24లో ఉండగా మీరు, ఏపీ24లో నా ఫస్ట్, నేను జడ్జిగా రిజైన్ చేసి వచ్చి బయటకు వచ్చి పార్టీ పెట్టి నేను హైకోర్టులో కేసు వేసిన తర్వాత నా మొదటి కేసు ఎలా ఆర్గ్యూ చేశారు, ఏంటి, ఎవరి మీద వేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు అని చెప్పి నన్ను ఏపీ24లో ఉండగా మీరు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసింది మీరు. సబ్సిక్వెంట్గా నాకు ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేయటంలో మీడియా ఫోకస్ చేసిన 2 ఛానల్స్, ఆ యజమానుల్ని నేను లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళని నేను ఏమన్నాను కానీ, బట్ నా తరపు నుంచి ఒక సజెషను. ఎందుకంటే నేను గత 5 సంవత్సరాలు ఆ ఛానల్ దగ్గర కూర్చొని నేను ఏ రోజు మాట్లాడినా ప్రజా సమస్యల గురించి మాట్లాడా, ఇరెగ్యులారిటీస్ గురించి మాట్లాడా, ప్రభుత్వం చేసే తప్పుల గురించి మాట్లాడా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడా, లేకపోతే ఇలా చేసి ఉంటే బాగుంటుంది అనే దాని మీద నేను ప్రజల తరపున ప్రజల వాయిస్గా నిలబడటానికి 4th ఎస్టేట్ ఏదైతే పాత్ర పోషిస్తుందో ఆ 4th ఎస్టేట్ పాత్ర పోషిస్తుంది అని నమ్మి నేను అక్కడికి వెళ్ళాను. ప్రజా సమస్యల గురించి మాట్లాడాను. వాళ్ళు ఎందుకు నన్ను ఉపయోగించుకున్నారో నాకు అనవసరం, నేను ఎందుకు ఉపయోగించుకున్నానో నాకు అనవసరం. బట్ నా ఎయిమ్ వచ్చేసరికి ప్రజా సమస్యలు రిప్రజెంట్ చేయబడాలి. ఈ ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేయడంలో వాళ్ళు కూడా చాలా సీరియస్ పాత్ర పోషించిన మాట వాస్తవం. నేను ఇప్పుడు వీళ్ళందరినీ ఏమంటున్నానంటే, మీరు గత ప్రభుత్వంలోనేమో ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేస్తారా, 2024 నుంచేమో ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తారా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యూ మస్ట్ పీపుల్ స్ట్రైక్ అవుట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2 ఆస్పెక్ట్స్. అర్థమైందా? వాట్ ఈస్ ఎ జర్నలిజం సాయి గారు? వాట్ డస్ ఇట్ మీన్ బై జర్నలిజం? జర్నలిజం షుడ్ రిప్రజెంట్ పీపుల్స్ విష్ ఆర్ పీపుల్స్ గ్రీవియన్సెస్, ఆర్ యూ పీపుల్ షుడ్ రిప్రజెంట్, యూ పీపుల్ షుడ్ స్టాండ్ యాజ్ ఎ 4th ఎస్టేట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే అర్థం ఏంటి? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ చేసే తప్పులని రిప్రజెంట్ చేస్తూ ప్రజలు చైతన్యపరచులు పడాల్సింది మీరు. అంతేగాని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఒక జీవో సూపరు ఎక్సలెంట్, ఆ జీవో తోపు తురుంకాను, అసలు రామోజీరావు గారి మీద కేసులన్నీ విత్డ్రా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్సలెంట్ అని చెప్పడానికి రాష్ట్ర మీడియా ఉంది. లేకపోతే ఎవరో ఒకరు ప్రతిపక్ష నాయకులు వరదల్లో మీరు బాగా పనిచేయటం లేదంటే తూచి మీరే పడవలు తీసుకొచ్చేసి ప్రకాశం బ్యారేజీని గుద్దేశారు, మీరే A1, A2, A3, మీరందరూ ప్రపంచ విజయవాడ ప్రజల మొత్తాన్ని చంపేయడానికి మీరు ఇట్లాంటి ప్రజలుగా ఉన్నారని చెప్పడానికి ఆ మీడియా ఉంది. అద్భుతంగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఇదే కదా వెనక నుంచి పాట పెట్టి బ్యాక్గ్రౌండ్ పెట్టి అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరికి కూడా సమస్య లేకుండా అసలు రిహాబిటేషన్ చేసేస్తున్నారు, అందరినీ కాపాడేసి అంతరిక్షానికి పంపిస్తారు, అక్కడ ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారని చెప్పడానికి ఆ మీడియా ఉంది. మీడియా ఉంది దేనికి సార్? ప్రజల సమస్యలను రిప్రజెంట్ చేయడానికి. 2024 నుంచి అన్ఫార్చునేట్లీ ఈ మీడియా ఒక ఫెవికాల్ లాగా ఒక ప్రభుత్వం దగ్గర ఆగిపోయింది. నేనేమంటానంటే వాళ్ళ యజమానుల్ని, వాళ్ళ యాంకర్లని, ఆ ఛానల్లో మాట్లాడేవాళ్ళని 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి 2022లో అట్ట చేశాడు, 2023లో ఎట్ట రాశాడు, 2024లో వాడిని అరెస్ట్ చేశారు. ఎందుకు ఈ పోస్కోలు కబుర్లు, చాతకాని కబుర్లు, మగతనం లేని కబుర్లు, మగతనం లేని మాటలు? మీ దమ్ము మీ దమ్ము మీ రౌద్రం, లేకపోతే మీ ప్రతీకారం, లేకపోతే మీ పంతం మాట్లాడేవాళ్ళు, ఛానల్లో మాట్లాడేవాళ్ళు ఏమైనా ఉంటే ప్రభుత్వం మీద చూపించండి.
ఇప్పుడు కానిస్టేబుల్ వింటాడా జగన్మోహన్ రెడ్డి మాట? వింటాడా? జగన్మోహన్ రెడ్డి మాట కానిస్టేబుల్ వింటాడా? హోంగార్డు కూడా వింటారు, హోంగార్డు కూడా వింటారు. మరి మీరేంది పెద్ద ముత్తైదులాగా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి? ప్రభుత్వం మీద మాట్లాడండి అయ్యా. ప్రభుత్వం చేయమని చెప్పండి పనులు. ఎస్, అద్భుతంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా బాగా చేయాలని చెప్పు. మీడియా ఎందుకుంది? ఒక 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 రాంగ్ పాలసీ తీసుకున్నారు, ఈ పాలసీ వల్ల ఇది అన్యాయం అయిపోతున్నారని చెప్పు. అమరావతి రోడ్లన్నీ బ్లాస్ట్ అయిపోయి కాడబట్టాలి, వాటిని క్లియర్ చేయమని చెప్పు. అంటే విజయవాడనే నాశనం చేయడానికి కుట్ర కాబట్టి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇది ఎవరు ఫోకస్ చేయాల? నాకు తెలిసి ఈ ఛానల్ వాళ్ళే దీన్ని ఇష్యూ తీసుకొని ప్రభుత్వానికి అడ్వైజ్ చేస్తారు, మీరేం కంగారు పడకండి, దీన్ని డైవర్ట్ చేద్దాం. ప్రజలందరూ విజయవాడలో ఫ్లడ్స్ బాగా మేనేజ్ చేయలేదు తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది, కూటమి ప్రభుత్వం, మీరేం కంగారు పడకండి, ఇదిగో ఈ 3 పడవలు ఇష్యూ తీసుకొద్దాము, ఇదిగో ఇది నందిగాం సురేష్ దొక్క పడవ, సుబ్బారావు దొక్క పడవ, వెంకట్రావు దొక్క పడవ అని పెట్టేద్దాము. ఈ పడవలు పెట్టేసేసి దీనికి విజయవాడ మొత్తం మేము రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం డిబేట్లు పెట్టేస్తాము, డిబేట్లు పెట్టి మా ఆస్థాన పండితులను పిలిచి వాయించేస్తాము. ఎవరండి చెప్పాల్సింది ఆ మాట? టీవీ ఛానల్సా? ఒకవేళ నిజంగానే విజయవాడ బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లు పగలు కొట్టించేది బోట్లు నందిగాం సురేషియో XYZ ఎవడో గన్నాయిగడిది అయితే, ఆర్ సపోజ్ టు సే వాట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్, వాట్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్, వాట్ CID డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్? రిజిస్టర్డ్ FIR, ఇన్వెస్టిగేట్ ఇట్, సీజ్ ది బోర్డ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. అది వదిలేసి డిబేట్లు పెట్టడం ఏంటండి? అది వదిలేసి ఇష్యూని డైవర్ట్ చేయటం ఏంటండి? అంటే మీ మీడియా ఎంత దుర్మార్గం అంటే సాయి గారు, నేను చెప్పాలి కానీ అనుకున్నా, నాకు చాలా గౌరవం ఉండేది, ఇప్పటికీ గౌరవం ఉంది, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్. కానీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఏం బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు 100 కోట్ల ఛానల్స్ పెట్టుకునేది నా డబ్బా కొట్టడానికి కాదు, ప్రజల డబ్బా కొట్టడానికి కాదు. ఎందుకంటే మీ డబ్బా మీరు కొట్టుకోవటానికే, నో డౌట్. అలాగని ఇంత దౌర్భాగ్యమా? ఇంత దౌర్భాగ్యమా? అరే ఫ్లడ్స్ వచ్చి లక్షల మంది అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే, అరే ఒక అధికారులందరూ వచ్చి ఊరకాట చుట్టం చూపుగా కూర్చొని 4 ఫోటోలు దిగి వెళ్ళిపోతుంటే, అక్కడ ఎవరికి సహకారం అందకపోతే, ఎవడు వచ్చి దాన్ని పట్టించుకొని పాపాను పోతే, కేవలం ఫోటోల కోసం యూట్యూబ్లో 2 ఫోటోలు కోసం, స్టిల్లుల కోసం, వాళ్ళ వెబ్సైట్లో ఫోటోలు పెట్టుకోవడం కోసం వస్తూ పోతూ ఉంటే, మాట్లాడాల్సిన మీడియా మాట్లాడకుండా ప్రతిపక్షం బోట్లు అంట వచ్చంట ప్రకాశం బ్యారేజ్ని గుద్దుకొని విజయవాడ మొత్తాన్ని సబ్మెర్జ్ చేయాలని చెప్పి ఒక పన్నాంగం పొందిందంట. దాని మీద వీళ్ళు డిబేట్. సైకో దీన్ని ఏమంటాం సాయి గారు? దీన్ని అసలు ఇవన్నీ వింటా ఉంటే మీడియా ఇంత దుర్మార్గాలు కూడా చేయగలదా అనిపించింది నాకు. నేను మనసా వాచకరంగా చెప్తున్నాను. నేను 5 సంవత్సరాలు ఏ రోజు మాట్లాడినా ఛానల్స్లో ఫ్యాక్ట్ మాట్లాడినా, డాక్యుమెంట్ తీసి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని అది మాట్లాడు. నువ్వు FIR రిజిస్టర్ చేయి, వాళ్ళని అరెస్ట్ చేయి. సార్ ఇదిగో ఈ బోట్లు పలానా వ్యక్తులు, ఇక్కడ కాన్స్పిరసీ జరిగింది, ఇదిగో ఈ కాన్స్పిరసీలో ఈ బోట్లు ఇదిగో పలానా వ్యక్తి చేత గుద్దించాలని ప్రయత్నం చేశారు, అలా గుద్దిస్తే వాటర్ అంతా అయిపోతుందని ఒక కాన్స్పిరసీ జరిగింది, మీకు FIR అండి. గవర్నమెంట్ ఈజ్ యువర్స్ అండ్ యూ కెనాట్ టాక్ లైక్ అ లేమ్యాన్. డిబేట్లు కండక్ట్ చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు, ఇరిగేషన్ మంత్రి చెప్తున్నారు, చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు అదే మాట. చెప్పినప్పుడు వేర్ ఇస్ ద డాక్యుమెంటేషన్ అంటున్నా నేను. యాక్షన్ యూ హ్యావ్ రేపు మాపో FIR పెడతారు అనుకుంటా. అంటే ఇరిగేషన్ వాళ్ళని రిపోర్ట్ అడిగారట, ఆ రిపోర్ట్ ఆధారం కేసు పెడతారట. ఇరిగేషన్ వాళ్ళు ఈ బోట్లు ఎక్కడి నుంచి వచ్చిందని కాన్స్పిరసీ వాళ్ళు చేస్తారా, పోలీసులు చేస్తారా? అసలు ఫస్ట్ ఇదే సాయి గారు దౌర్భాగ్యం. మీ ఇష్టం వచ్చింది మీరు మాట్లాడతారు, నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతా, ఇంకొకటి ఇష్టం వచ్చింది ఇంకోటి మాట్లాడతాడు. కానీ చీఫ్ మినిస్టర్ కదా, అలా కాదు కదా. మినిస్టర్ అలా కాదు కదా. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ మంత్రులు ఎలా మాట్లాడాలి? దిస్ ఈస్ ద డాక్యుమెంట్, FIR రిజిస్టర్డ్ బై పోలీస్. Police informed me that some people are conspiracy, they hatched a plan. ఇది FIR, ఇదిగో మాకున్న ప్రాథమికమైన సమాచారం, ఈ విధంగా చేసిన వాళ్ళని ప్రభుత్వం వదలదాన్ని మాట్లాడాలి. కానీ బోట్లు వచ్చినాయి, గుద్దేసిని విజయవాడ మొత్తం చంపేయడానికి ప్రయత్నం చేశాడు అని మీరు ముందుగానే 2-3 రోజులు ప్రెస్ మీట్లో చెప్పేసి సాయంత్రానికి డిబేట్లు స్టార్ట్ చేస్తే పోలీసులు ఈ వెర్షన్ రాయక వాళ్ళ సొంత వెర్షన్ రాసుకుంటారా? చెప్పండి. మీరు నవ్వుతారా? నేను తప్పు మాట్లాడుతున్నా, నాకు అర్థం కావట్లా విషయం. అసలు పబ్లిక్ అంటే ఇది ప్రొసీజర్ అనే సంగతి పబ్లిక్ తెలియదు కదా ఇప్పటిదాకా. నాకే అర్థం కావట్లా. నేను 10 ఏళ్ళు జడ్జిగా చేశాను, 10 ఏళ్ళు లాయర్గా చేశాను, జర్నలిస్ట్ గా నేను అదే ప్రొసీజర్ అనుకున్నా.
కానీ ఇప్పుడు ప్రొసీజర్ ఏమైనా మారిందేమో నాకు తెలియదు. అంటే ప్రొసీజర్ అంటే ఏంది అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి మాట్లాడాలి, తర్వాత మంత్రి మాట్లాడాలి, తర్వాత హోమ్ మినిస్టర్ మాట్లాడాలి, తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడాలి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అవ్వాలి, ఆ తర్వాత అరెస్ట్ అవ్వాలి. మోస్ట్ అన్ఫార్చునేట్ సార్. మార్గదర్శికి సంబంధించి అఫిడవిట్ గత ప్రభుత్వం ఏమో ఏది ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యింది సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్. ఆ తర్వాత అప్పుడు ఇచ్చిన అఫిడవిట్ని విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు మార్గదర్శి మీద కేసు క్లోజ్ అయిపోయినట్టేనా? నో, యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ సాయి గారు, 780 కోట్లు అప్రాక్సిమేట్గా ఇంకొక 200 కోట్లు మొత్తం ఒక 1000 crores వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అటాచ్ చేసింది మార్గదర్శి యొక్క ప్రాపర్టీస్ని. ఎందుకు అటాచ్ చేసిందంటే ఈ ప్రాపర్టీస్ అనేవి సబ్స్క్రిప్షన్ అనేది చిట్ సబ్స్క్రిప్షన్ అనేది ఇల్లీగల్గా తీసుకున్నారు. సో వీళ్ళకి ఈ హోల్డ్ చేసే అవకాశం లేదని అటాచ్మెంట్ ఇచ్చింది. అటాచ్మెంట్ ఇచ్చినప్పుడు అటాచ్మెంటు నార్మల్గా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అటాచ్మెంట్ అబ్సల్యూట్ కావాలి. అటాచ్మెంట్ అంటే ప్రభుత్వం ఇనీషియల్గా ఇది ఎవరికి డిస్బర్స్ చేయకుండా అమౌంట్ తీసుకుంటుంది. నార్మల్గా అటాచ్మెంట్ ప్రభుత్వం తీసేసుకుంటుంది. అబ్సల్యూట్ అయితే దాన్ని ఫర్ఫిట్ చేస్తుంది గవర్నమెంట్. ఫర్ఫిట్ చేయడానికి అబ్సల్యూట్ చేస్తుంది ప్రభుత్వం, కోర్టు అబ్సల్యూట్ చేయాలి. అటాచ్మెంట్ ఇచ్చింది ఇనీషియల్గా. అబ్సల్యూట్ చేసేటప్పుడు జిల్లా కోర్టులు ఎక్కడెక్కడైతే రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కోర్టులు ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ కోర్టులు ఇవి అక్రమంగా సంపాదించారు అన్న ఆధారం లేదు కాబట్టి మేము అటాచ్మెంట్ని అబ్సల్యూట్ చేయమని చెప్పారు. ఈ జిల్లా కోర్టులు ఇచ్చినటువంటి ఆర్డర్ల మీద క్రిమినల్ అప్పీల్స్ వేశారు హైకోర్టులో 10 వేశారు క్రిమినల్ అప్పీల్స్. అంటే డిఫరెంట్ బ్రాంచ్. ఈ క్రిమినల్ అప్పీల్స్ మొత్తానికి హీరింగ్కి వచ్చేలోపు ఎలక్షన్ వచ్చేసింది. వాళ్ళని కూడా కౌంటర్ ఫైల్ చేయమన్నారు మార్గదర్శి వాళ్ళని. సిఐడి అఫీషియల్గా అప్పీల్ ఫైల్ చేసింది. మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం విత్డ్రా చేసింది. ఇది ఉండవల్లి కేసుకి సంబంధం లేదు. ఉండవల్లి కేసుకి సంబంధం లేదు. ఉండవల్లి ఫైనాన్స్ కదా, మార్గదర్శి ఫైనాన్స్, ఇది చిట్స్. ఓకే. సో ఈ కేసుకి ఆ కేసుకి ఇంటర్నల్గా ఏదో ఒక చిన్న రిలేషన్ ఉంది కానీ బట్ అదే అంటే అప్పుడు అనధికారిక డిపాజిట్లు, ఇప్పుడు ఇందులో కూడా చెట్లని డిపాజిట్లుగా మారుస్తున్నారు అన్న 2 distinct offenses. ఇప్పుడు ఈ ప్రభుత్వం సిఐడి వేసినటువంటి ప్రభుత్వం సిఐడి గత ప్రభుత్వాలు అప్పీల్ వేసి చాలా ఫెరోషియస్గా ఫైట్ చేశారు. జిల్లా కోర్టు ఇచ్చింది చాలా తప్పు ఆర్డరు, మీరు ఇమ్మీడియట్గా వాటిని అటాచ్ చేయాల్సిందే అని వీళ్ళు చేసినట్టు. అంటే వీళ్ళ దగ్గర ఒకటి ఏంటి అంటే ఇండివిజువల్గా మా ఫండ్స్ మా చిట్టు డబ్బులు తీసుకొని మాకు ఇవ్వలేదు అనేటువంటి కంప్లైంట్స్ దే ఇన్వైటెడ్ అక్రాస్ ది స్టేట్. బట్ సఫిషియెంట్గా వాళ్ళకి ప్రాగ్మెటిక్ వేలో కంప్లైంట్స్ రానప్పుడు కోర్టు కూడా దీంట్లో సీరియస్ వైలేషన్ లేదు అన్న ప్రాథమికమైనటువంటి ఒపీనియన్కి వచ్చినప్పుడు వీటిని అటాచ్ చేయని కారణంగా వీటిని జిల్లా హైకోర్టుకి వేశారు. ఈ 10 కేసులు కూడా హైకోర్టులో విత్డ్రా చేశారు బై వే ఆఫ్ జీవో ఇచ్చేసి ఆల్ అపీల్స్ వీఆర్ విత్డ్రాయింగ్ క్రిమినల్ అపీల్స్ అని. సో ఇప్పుడు దే ఫెసిలిటేటెడ్ ఈ ఆర్డర్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 1000 కోట్లు ఏదైతే ఉందో అది మార్గదర్శి దే కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ పర్పస్. ఈ డబ్బులు ఇంకా దేర్ ఇస్ నో క్రైమ్ అన్న యాంగిల్లో వెళ్ళారు. బట్ నేను చూస్తున్నాను డాక్యుమెంటు, నా దగ్గరికి నిన్నే వచ్చిన డాక్యుమెంట్లు. ఒకవేళ దీంట్లో ఇరెగ్యులారిటీ ఉండి గవర్నమెంట్ ఏదైనా డెఫిషియన్సీ ఉంటే మాత్రం నేను ఐ విల్ క్యారీ అవుట్ ది అపీల్స్. ఖచ్చితంగా నేను మళ్ళీ దీన్ని ప్రజా ప్రయోజన వాద్యం వేయటం కానీ లేకపోతే దీన్ని ఫర్దర్గా లీగల్గా. ఇప్పుడు నేనేమంటానంటే నేను వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అని చూడండి సార్, నాకు ప్రామాణికం సిఐడి డిపార్ట్మెంట్, నాకు ప్రామాణికం ఒక పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్, నాకు ప్రామాణికం ఒక కోర్టు ఆర్డర్. సిఐడి ఆఫీసరు గత చంద్రబాబు నాయుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్న రూల్ ఆఫ్ లా కింద పనిచేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన వాళ్ళ మాన్యువల్ కిందే పనిచేయాలి. వీళ్ళు ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీసే కానీ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పడానికి వీళ్ళకి సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ప్రామాణికం అండ్ 226 కింద హైకోర్టు ప్రామాణికం. ఈ సిఐడి పోలీసులు ప్రభుత్వం మారినప్పుడేమో అప్పీల్ ఎత్తారు, చంద్రబాబు నాయుడు రాగానే విత్డ్రా చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, ఈ విత్డ్రా చేసుకున్న అప్పీల్ మళ్ళీ ఇంకో కొత్త జీవోతో మళ్ళీ అప్పీల్ రిస్టోర్ చేస్తారు. అంటే పోలీసులు చట్టం ఫుట్బాల్ లాగా తయారైంది సాయి గారు. అది నా బాధ అదొకటే. కరెక్టేనా? అసలు నా బాధ అదొక్కటే. నేను రామోజీరావు 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకొని మనకెందుకు, మనకేమన్నా వచ్చినా చచ్చునా, మనకేమన్నా ఒక కప్పు కాఫీ తాగడానికి ఇస్తారా? ఎవడెవడు, మన బతుకు మనది, మన సంపాదన మనది.
కాకపోతే మనకున్నటువంటి ఈ దురద సరదాలు ఉంటాయి చూసా, దానికోసం ఫైట్ చేస్తున్నాం. ప్రజలకు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు కూడా మన కంఠశ్వాస వాళ్ళకి ఏం అవసరంలా. వాళ్ళకి కావాల్సింది చంద్రబాబు నాయుడు, వాళ్ళకి కావాల్సింది సాయంత్రం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఓటుకి ఇచ్చే 5,000, వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి వేసే డబ్బులు వేసే 10,000, వాళ్ళకి కావాల్సింది ఎవడైతే రాష్ట్రాన్ని నమ్మేస్తాడో వాడు కావాలి, వాళ్ళకి కావాల్సింది సినిమా యాక్టర్ డైలాగులు చెప్పి కథా కమలిషాడు వెళ్ళిపోవాలి, వాళ్ళకి కావాల్సింది జబర్దస్త్ డైలాగులు వచ్చి చెప్పినోడికి ఓట్లు వేస్తారు. వాళ్ళకి రియాలిటీ అవసరంలా, వాళ్ళకి నిజాయితీ అవసరంలా, వాళ్ళకి చట్టం తెలిసిన వ్యక్తి అవసరంలా, వాళ్ళకి నిజాలు మాట్లాడే వ్యక్తులు అవసరం లేనప్పుడు మనకు కూడా అవసరంలా. కానీ మన సరదా మన దురద ఉంటుంది కదా, దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే నాలాంటి వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం మారినప్పుడు పోలీసుల విధానాలు మారటం అనేది కరెక్ట్ కాదు సార్. రైట్. కాదంబరి జిత్యాని కేసు జిందాల్తో స్టార్ట్ అయ్యి కుక్కల దగ్గర ఆగుతోంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నేను చెప్పిన దానికి రిలేటెడ్ ఆన్సర్ ఇది. ఇంతకుముందు చెప్పాను చూసారు. ఎప్పుడు జరిగింది ఇది? జగన్ హయాంలో 2 ఆఫీసర్లు పట్టుకొచ్చారు. ఎప్పుడు? 2022, 23, 22 ఎప్పుడో జరిగింది. మరి వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ డేస్? మీడియా భయపడ్డారు ఇక్కడ పోలీసుల్ని చూసి అని. అదే నేను అంటున్నా. ఇక్కడే డౌట్ వస్తుంది నాకు. ఎఫ్ఐఆర్ ఇప్పుడు మీకు చట్టంలో ఒకటి ఉంది సాయి గారు. మీరు ఇక్కడ కూర్చొని డిబేట్ చేస్తున్నారు. ఎవరో ఒకడు వచ్చి లాగి పెట్టి చంపకు పెట్టి కొట్టాడు, దెబ్బతగిలి, సరే వెళ్ళిపోయినాడు, కొట్టేసి తిట్టేసి వెళ్ళిపోయినాడు, చంపేస్తానండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. మీరు చూసుకున్నారు. సాయంత్రం 6 అయింది, సర్లే ఓకే సినిమాకి వెళ్దాం. 6 గంటలకి ఇంటికి సినిమాకి వెళ్ళారు. 9 గంటలకు వచ్చారు. ఆనందిని పడుకున్నారు. పొద్దున్న మళ్ళీ ఆఫీస్కి వచ్చారు, మళ్ళీ పేపర్ చదువుకున్నారు, మళ్ళీ వీడియోలు చేసుకున్నారు. అట్లా చేసిన తర్వాత ఒక 1 రోజుల తర్వాత వెళ్ళారు పోలీస్ స్టేషన్కి. ఏమంటే పలానా శ్రావణ్ కుమార్ వచ్చి మా ఆఫీస్కి నన్ను చంపబెట్టి కొట్టాడండి, నన్ను తిట్టాడండి, వారం తర్వాత ఎఫ్ఐఆర్ చేసిందంటే కోర్ట్ విల్ డౌట్ ఆన్ ద వెరీ బేసిస్ ఆఫ్ రిపోర్ట్. ఓకే, ది వెరీ బేసిస్ ఆఫ్ ది రిపోర్ట్ ఈజ్ ఇన్ డౌట్ఫుల్. కామన్ లాజిక్ ఆలోచిస్తే ఇఫ్ యూ హ్యావ్ ఎ రియల్ గ్రీవియన్స్ యూ వుడ్ హ్యావ్ బీన్ లాడ్జ్ ఎ రిపోర్ట్ ఆన్ ద డే ఇట్ సెల్ఫ్. నాకు దెబ్బ తగిలింది, నన్ను కొట్టాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన విన్న రిపోర్ట్ ఇస్తా. ఈవెన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్ అండ్ ది పోలీస్ స్టేషన్ ఈజ్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. మేము నాకు తెలిసి డిలే ఎఫ్ఐఆర్ల మీద నేను ఒక 1000 కేసులు కొట్టేసి ఉంటా. దో ఇట్ ఈస్ అ వెరీ వెరీ జెన్యూన్ కేస్, బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ అక్కర్డ్ వుడ్ హ్యావ్ బీన్ లాడ్జ్ ఎ రిపోర్ట్ ఆన్ ద డే ఇట్ సెల్ఫ్, బట్ యూ హ్యావ్ నాట్ లాడ్జ్డ్ ఇట్. తీరిగ్గా 1 వారం రోజుల తర్వాత వెళ్ళామంటే ఏంటి అర్థం? ఐదర్ యూ కుక్డ్ అప్ దిస్ ఫ్యాక్ట్స్, ఐదర్ ది రిపోర్ట్ ఈజ్ నాట్ జెన్యూన్. సో 2022లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ 2024లో తీసుకొచ్చి డిబేట్లు పెట్టి, మీడియాలు పెట్టి, ఐపీఎస్లను పెట్టి, ఐఏఎస్లను పెట్టి, ముఖ్యమంత్రిని కనెక్ట్ చేసి, జిందాల్ని కనెక్ట్ చేసి చేస్తుంటే వాట్ డస్ ఇట్ ఇస్ కాల్డ్? ఒక లాజికల్గా ఒక హ్యూమన్ సెన్స్ తోటి ఆలోచించండి. వాట్ దిస్ బ్లడీ లేడీ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ డేస్ అంటే, జరిగిందో జరగలేదో నాకు సంబంధం లేదు సాయి గారు. నేను మళ్ళీ చెప్తున్నా, పాపం జరిగి ఉండొచ్చేమో, జరగకపోయి ఉండొచ్చేమో, కానీ 2 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఆఫీసర్ని నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి, టార్గెట్ చేయాలి అని అనుకుంటున్నావో ఆ ఆఫీసర్ పేరు ఈ అమ్మాయి చేత చెప్పించి, ఈ అమ్మాయి చేత రోజు డిబేట్లు పెట్టించి, తన్ని ఒక మేజర్ విక్టిమ్గా ప్రొజెక్ట్ చేసి, బ్యానర్ హెడ్డింగ్స్ వేసేసి 2 సంవత్సరాల తర్వాత దాన్ని పొలిటికల్గా కన్వర్షన్ తీసుకొని వచ్చి చేయాలనుకున్నటువంటి ఒక ప్రయత్నాన్ని నేను డౌట్ చేస్తున్నా. మేబీ ప్రజలు నమ్మొచ్చు, మేబీ 2 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి అది రాంగ్ అయి ఉండొచ్చు. అంటే పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మీడియా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, బాధితులు ఎలా పనిచేస్తున్నారు అంటే, ప్రభుత్వం మారినప్పుడు బాధితులు బయటకు వస్తున్నారు, ప్రభుత్వం మారినప్పుడు పోలీస్ ఆఫీసర్ల తప్పులు బయటపడుతున్నాయి, ప్రభుత్వం మారినప్పుడు పర్మిషన్స్ లేవన్న విషయం గుర్తొస్తుంది, ప్రభుత్వం మారినప్పుడు ఎఫ్ఐఆర్లు కడుతున్నారు. 2021లోనో 2022లోనో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారే, మర్డర్ కేసులు పెట్టేస్తున్నారే, 307లు పెట్టేస్తున్నారే, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తున్నారే, పోలీస్ కస్టడీలకు తీసుకుంటున్నారే. వాట్ దిస్ బ్లడీ పోలీస్ ఆర్ డూయింగ్ 2021-22? వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. అందుకోసమనే ఈ పొలిటికల్ సిస్టమ్ అనేది ఇంత వర్స్ట్గా తయారైంది. కాబట్టి ప్రజలందరూ కూడా
నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి, నాకు లోన్ రావాలంటే నారా లోకేష్ ఉండాలి, నాకు కంపెనీ రావాలి అంటే పవన్ కళ్యాణ్ ఉండాలి, నా పని ఏదైనా జరగాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో నేను తెలుగుదేశంలో ఉండాలి, నా పని ఏమన్నా జరగాలి అంటే కార్పొరేషన్ ఆఫీస్లో నాకు రాజకీయ పార్టీ అండదండలు ఉండాలి, నా కోర్టులో కేసు గెలవాలి అంటే నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడై ఉండాలి, నా కోర్టు నేను గెలవాలి అంటే కోర్టుల్లో కూడా ఐఎమ్ వెరీ కాన్షియస్లీ యూజింగ్ వర్డ్, కోర్టుల్లో కూడా న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ అయి ఉంటేనే తప్ప న్యాయం జరగదనే అభిప్రాయానికి సామాన్యుడు వచ్చేసాడు. ఇంకా ఇంతకు మించి నాశనం అయిపోయిన వ్యవస్థను మనం చూడలేము. దీనికి కారణం ప్రధానంగా మీడియా, రాజకీయ నాయకులు వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంత ఎక్స్టెంట్గా వెళ్ళిపోతున్నారు. దీన్ని ఫెసిలిటేట్ చేస్తుంది ఇదిగో ఈ సోకాల్డ్ ఛానల్స్, అక్కడ కూర్చున్న ఎనలిస్టులు. కాన్షియస్ కడుపుకి మనం అన్నం తింటున్నాం, నన్ను ఈ జత్వాని మీద అమ్మాయి గురించి మాట్లాడమని ఒక 100 మంది అడుగుంటారు. ఐ నెవర్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై పర్వ్యూ. ఎందుకంటే నాకేం అవసరం అండి, ఒక ఆడపిల్ల తప్పు జరిగిందని 2.5 సంవత్సరాల తర్వాత ఆ రోజే వచ్చినట్టయితే ఆ రోజున వైసీపీ ప్రభుత్వం మీద ఫైట్ చేసేవాడిని నేను. కరెక్ట్, ఆ టైంలో మీరు పోరాటం కూడా గట్టిగా చేస్తున్నా. నేను డిబేట్లో కూర్చోబెట్టేవాళ్ళం, అవసరమైతే సీతారామాంజనేయులనో ఇంకొకళ్ళనో లైట్ బయటకు లాగేవాళ్ళం. బట్ వీళ్ళందరూ చేస్తున్న పని ఏంటి అంటే ఇప్పుడు ఏ ఇష్యూ తీసుకొచ్చినా అది ప్రభుత్వానికి కనెక్ట్ చేయటంలో, ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేయటంలో 100% మీకు ఫెసిలిటేట్ చేస్తారు. మీడియా చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది, పోలీసులు చేస్తారు, ఎవ్రీబడి విల్ సపోర్ట్ యూ. కానీ నిజాన్ని సపోర్ట్ చేయడానికి మాత్రం ఇప్పుడు ఎవ్వరు రారు, బికాస్ నిజం అనేది ఎలోన్గా నిలబడి నుంచుంది. రైట్. మరొక ప్రధానమైన అంశం, ఈ మధ్యన ఆదిమూలం గారి రాసలీలల దగ్గర నుంచి అలాగే ఒక అనంతబాబు నగ్న దృశ్యాల దాకా ఈ మధ్యన ప్రజాప్రతినిధి సంబంధించి అంతకుముందు ఒక అంబటి రాంబాబు లేకపోతే కనుక అవంతి శ్రీనివాసు, ఇట్లా ఓవరాల్గా వీటిని ఏ రూట్లో చూడాలి రాజకీయ పార్టీ? నేనైతే వాటి గురించి నేను కామెంట్ చేయను సాయి గారు, ఎందుకంటే ఇట్స్ నో వే రిలేటెడ్ టు ది పబ్లిక్ కనెక్టివిటీ. అది ప్రజలకి మంచి చేయటానికో చెడు చేయటానికో ఉపయోగపడతాయి. సో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి వారి పర్సనల్ ఇష్యూస్లో వారి పర్సనల్ దీంట్లో ఉన్నటువంటి ప్రైవసీలోకి జొరబడేటువంటి వ్యక్తిని జొరబట్టం అనేది కూడా కరెక్ట్ కాదు. అంటే వీళ్ళందరూ కామాంధులు, ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలిస్తారు అనేటటువంటిది కదా. అదే నేను అంటున్నా. ఇప్పుడు దానికి డెఫినేషన్ ఎక్కడుంది? సార్? ఇప్పుడు అంటే నేను ఈ మాట అంటున్నానని కాదు, ఆన్ రికార్డ్ ఐఎమ్ టెలింగ్. పవన్ కళ్యాణ్ గారు మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే సెకండ్ వైఫ్ తోటి అప్పటికే పిల్లలు కనేసాడు. బాబు పుట్టింది ఒకరోజు, డైవర్స్ ఇచ్చింది ఒకరోజు. మరి ఇలాంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవ్వలేదా మనకి? ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్. డైవర్స్ ఇచ్చే టైంకే పిల్లలు. ఇక్కడ డైవర్స్ అంటే నేను అనేది ఏంటి అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి 2 లైఫ్లు ఉంటాయి. పర్సనల్ ఆయన వ్యక్తిగత జీవితం ఎందుకు ఏలు పెడతారని అడుగుతున్నారు. నేను అదే అంటున్నా, పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్. నువ్వు ఒక 10 లక్షల లంచం తీసుకో, పబ్లిక్ లైఫ్ నేను రిప్రజెంట్ చేస్తాను. నువ్వు చేయాల్సిన పని చేయలేదు, తప్పు, నేను రిప్రజెంట్ చేస్తాను. అన్యాయంగా ఒకటి పొలం లాక్కున్నావు, తప్పు, నేను రిప్రజెంట్ చేస్తాను. ఈ పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అనే 2 అంశాలని మిక్స్ చేయొద్దు. ఎవరికి ఉండాల్సిన పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు సోకాల్డ్ మాట్లాడే వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ లైఫ్ ఉంది. బయటపడినప్పుడు మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతున్నారు, బయటపడినంత వరకు మంచోళ్ళు అవుతున్నారు. సో ఇప్పుడు ఆదిమూలం గారు ఇష్యూ లేకపోతే ఇంకొకళ్ళు ఇష్యూ, అనంతబాబు, ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఇప్పుడు నేను ఈవెన్ హెచ్ఎల్లో జరుగుతున్న దువ్వాడ శ్రీను విషయంలో కూడా వీళ్ళ సంబంధించినటువంటి ఇంకోటి కూడా చెప్తాను సాయి గారు. నేను అంటే నిజంగా నాకు అవకాశం లేదు, కానీ నేనే కనుక ముఖ్యమంత్రిని అయితే చెప్తున్నాను, ఈ ఒక చట్టం రావాలనే ఒక ఆలోచన ఉంది నాకు. బహుశా ఇప్పుడు కాకపోవచ్చు, నేను ఎప్పుడైనా అయితే చెప్తున్నా, నాకు అవకాశం దొరికితే చెప్తున్నా. మేబీ దీని మీద నేను ప్రజా ప్రయోజన వాద్యం కూడా వేయొచ్చు, ఎందుకంటే ఆ అవకాశం నాకు ఇప్పుడు ఉంది కాబట్టి.
సాయి గారు ప్రైవేట్ లైఫ్స్లోకి చొరబడేటువంటి అర్హత మీ మీడియాకి లేదు. ఇద్దరు భార్యాభర్తలు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళి చంపబెట్టి కొట్టగానే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ అమ్మాయి సంబంధించినటువంటి గొడవని టీవీ లైవ్లో చూపించి బ్రతుకుతున్న దుర్మార్గపు ఛానల్స్కి నేను ఈ మాట చెప్పాలనిపిస్తుంది. ఇంతకంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఒక గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కొని తినటం ఉత్తమం, చాలా గొప్పది అది. ఇద్దరు భార్య భర్త వీళ్ళ వల్ల ఏమవుతుందంటే శాశ్వతంగా వాళ్ళు కలవటానికి దూరం అయిపోతున్నారు. ఇప్పుడు ఒక భర్త పెళ్లి కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, డైవర్స్ తీసుకున్నాడు. నక్షత్ర గొడవే చూసుకుందాం సాయి గారు, నక్షత్రాదే చూసుకుందాం. విశాఖపట్నం భర్త డైవర్స్ తీసుకోవడానికి కోర్టులో వేశాడు. రేపొద్దున డైవర్స్ వస్తే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. సో ఈ విషయం కోర్టులో ఉండగా మీడియా వాళ్ళ ఇంట్లోకి జొరబడి వాళ్ళ బెడ్రూమ్లో విషయాలన్నింటినీ పబ్లిక్లో పెట్టడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నెంబర్ 1. నెంబర్ 2, భార్యాభర్తల మధ్య గొడవ లేకపోతే ఇంకొక వ్యక్తుల మధ్య ఉన్న గొడవ ఒక అమ్మాయి వచ్చి మీడియా ముందుకు వచ్చి నేను కూర్చొని మాట్లాడతాను అంటే ఇది కోర్టులో ఉన్నటువంటి అంశాలు, కుటుంబ సమస్యల విషయాలు మీడియాలో పెట్టడాన్ని బ్యాన్ చేయాలి. ఇది ఇట్ నోవే రిలేటెడ్ టు పబ్లిక్ కనెక్టివిటీ. బికాస్ వాట్ సుప్రీం కోర్ట్ సేస్, ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకొచ్చు అని చెప్పింది. అది తప్పో రైటో నేను అనటంలా, దాన్ని నేను ఎంకరేజ్ చేయటంలా. ఇప్పుడు మీడియా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అంటే ఎవ్రీ డే గంటలు లైవ్ ఇచ్చి ఈ లైవ్ ద్వారా వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ని పెంచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు రిపోర్ట్ చేయటం వేరు, అదే బిజినెస్గా కూర్చోవటం వేరు. సో ఈ విధంగా ఒక మీడియా అనేది పబ్లిక్ లైఫ్లో నుంచి కాకుండా ప్రైవేట్ లైఫ్లోకి చొరబడి తద్వారా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మానాలి. దీనికి ఒక లా రావాలి. రైట్, మంచి పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక ముఖ్యమైనటువంటి అంశాలు సూటిగా స్పష్టంగా ఎలాంటి అరమరికలు లేకుండా మాట్లాడారు జడశ్రవణ్. పబ్లిక్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.